కస్టమర్ ఒకటి చెప్తే నేను ఇంకొకటి చేశాను. కస్టమర్ రిఫరెన్స్ పిక్ పెట్టి ఒక చైన్ చేయమన్నారు. అది చేస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఈ చైన్ చూద్దాము. ఈ చైన్ మేకింగ్ వచ్చేసి స్వరోస్కి పర్ల్స్, అమెరికన్ ఆనెక్స్ అంటారు కొంతమంది, కొంతమంది శాతన్ పన్నా బీడ్స్ అంటారు, కొంతమంది సీజర్ బీడ్స్ అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారండి ఈ బీడ్స్ని. సో ఈ 3 డిఫరెంట్ బీడ్స్తో చేసాము. మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా అటాచ్ చేసాము. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ చైన్ 2 పార్ట్స్ ఒక రింగ్తో అటాచ్ చేశాను. ఈ రింగ్ ఎందుకంటే కస్టమర్ నాకు వేరే మోడల్ చెప్పారు, దానికోసం ఇది అటాచ్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఈ డిజైన్ కావాలంటే ఆ రింగ్ తీసేసి అటు సైడ్ స్వరోస్కి పర్ల్స్ని, ఇటు సైడ్ స్వరోస్కి పర్ల్స్ని మళ్ళీ స్వరోస్కి పర్ల్స్తోనే అటాచ్ చేసేసి ఒక చైన్ లాగా చేస్తాము. అలా మేకింగ్ చేస్తాను. ఇంతకీ కస్టమర్ ఇచ్చిన పీస్ ఏంటంటే ఇది కస్టమర్ ఇచ్చిన డిజైన్ అండి. తను ఏంటంటే కింద కూడా బుట్ట హ్యాంగింగ్స్ లాగా ఇవ్వమని చెప్పారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను అక్కడ గ్రీన్ ఇచ్చాను కదా, తను ఏంటంటే పింక్ సెలెక్ట్ చేసుకున్నారు. మేకింగ్ చేసేటప్పుడు బుట్ట అనేది మనం లాస్ట్లో అటాచ్ చేస్తాము. అటాచ్ చేసే ముందు నాకు చైన్ అలా కూడా బాగుంది అనిపించింది, అందుకే అది కూడా వీడియో తీసాను అనమాట. ఇక బీడ్స్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మీకు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో వస్తుందండి. ఈవెన్ స్వరోస్కి కానీ, బీడ్స్ కానీ, చైన్ కానీ, కట్టుతీక్ కానీ ప్రతిదీ బాగుంటుందండి క్వాలిటీ. ఈ మేకింగ్ చైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.